అవును, ఇంతకీ ఇక్కడ ఆగారెందుకు? అదే అన్నయ్య, పేపర్స్ చెక్ చేస్తాను అంటూ ఈ కానిస్టేబుల్ ఆపారు. ఏమయ్యా, ఆయన ఎవరు అనుకుంటున్నావు? మా బావగారు. ఆయన పేపర్స్ చెక్ చేస్తున్నావంట. అదేంటి సార్, ఎవరి పేపర్స్ అయినా చూడాలి కదా సార్. చూసావా? అంటే ఆయన ఒరిజినల్గా లేవు, ఫోన్లో ఉన్నాయి అంటున్నాడు సార్. అది మీకు నచ్చదని చెప్పి ఆగమన్నాను సార్. అంటే ఫోన్లో ఉన్నది ఒరిజినల్ కాదా? ఒరిజినల్ కళ్ళ ముందు కనపడితేనే ఒరిజినల్ అయినట్ట? ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఎవరిచ్చారయ్యా నీకు ఉద్యోగం? బావగారు సారీ, నా తరపు నుంచి ఇలాంటి పొరపాటు జరిగినందుకు మా కానిస్టేబుల్ తరపున నేను సారీ చెప్తున్నాను. అమ్మా, నువ్వు కారెక్కు, వెళ్ళిపోండి మీరు. బావగారు వెళ్ళండి. బాయ్ అన్నయ్య. బాయ్ చెల్లి. వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదు, అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. హలో, పెళ్లి కాకపోవడం ఏంటి? మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది. ఆయన పేరేంటి? చరణ్. మరి నా పేరేంటి? పల్లవి. అంటే పల్లవి చరణ్ కలిపితేనే కదా పాట. అంటే మేమిద్దరం ఎప్పుడో ఒకటైపోయినట్టే కదా. చరణ్, ఏమైంది నాన్న అలా ఉన్నావు? ఏం జరుగుతుందో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు మమ్మీ. పిచ్చెక్కిపోతుంది. దీనంతటికీ కారణం ఆ పల్లవియే. దానివల్లే మీకు మనశ్శాంతి లేకుండా పోయింది బావగారు. అవును, అసలు దానికి నాకు పెళ్ళేంటమ్మా? పెళ్లి చేస్తానని నువ్వు ఒప్పుకోవడం ఏంటి? ఏం చేయమంటావురా? సిచ్యువేషన్స్ అలా వచ్చి సచ్చాయి. గెస్ట్ హౌస్కి నేను బోనా వెళ్ళాలనుకున్నాం. ఆ విషయం మా ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఆ పల్లవికి ఎలా తెలిసింది? అది అక్కడికి ఎందుకు వచ్చింది? కరెక్ట్గా అదే టైంకి పోలీసులు అక్కడికి ఎలా వచ్చారు? ఇదంతా చూస్తుంటే నన్ను ఇరికించడానికి తనే ప్లాన్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను ఇరికించిందేమోనని నా డౌట్. ఇది నిజమో కాదో ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది మమ్మీ. పల్లవి గేమ్ ఆడితే గనక ఆ విషయం బయటపడిపోతుంది. అది బయటపడదు. ఈ గేమ్ ఆడింది మీ మమ్మీ అని బయటపడుతుంది. ఎందుకురా ఇప్పుడు ఈ ఎంక్వైరీలన్నీ? ఏం వద్దులే. ఎందుకక్క? ఏ అంటే పల్లవితో నీ పెళ్లి తప్పించుకోవడానికి, తనని బ్యాడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఎంక్వైరీలన్నీ చేయిస్తున్నామని తిరిగి మనల్నే బ్యాడ్ అంటారా? మరిప్పుడు నన్ను ఏం చేయమంటావు మమ్మీ? ఆ బండదాన్ని చేసుకోనా? ఈ విషయం గురించి నువ్వెక్కువగా ఆలోచించుకున్నాన్నా. నీకిష్టం లేనిది ఏదీ ఇక్కడ జరగదు. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. నువ్వు కామ్గా ఉండు. వెళ్ళు నాన్నా. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతాం మమ్మీ? దానికి ఒక్కటే దారి. ఏదొక విధంగా ఆ పల్లవిని బ్యాడ్ చేయాలి. అది బ్యాడ్ అని నిరూపించామనుకో, ఇలాంటి దాన్ని ఇంటి కోడలుగా ఎలా చేసుకోమంటావు అని తిరిగి గుండమ్మ మీద ఎదురుదాడి చేయొచ్చు. కరెక్టే ఆంటీ, కానీ ఆ పల్లవి చాలా తెలివైంది. దానికి మించిన తెలివితేటలతో దాన్నే దెబ్బ కొట్టాలి. ఈ క్షణం నుంచి దానికి ఇంట్లో నరకం అంటే ఏంటో చూపిస్తాను. పల్లవి, పల్లవి, ఏంటి బామ్మగారు? ఇదిగో ఈ స్వీట్ తిని. ఇప్పుడు స్వీట్ ఎందుకు బామ్మగారు? ఇందాకే కదా భోజనం చేశాను. అది కడుపు నిండడం కోసం, ఇది నా ఆనందం కోసం. తిను. ఎందుకు బామ్మగారు ఈ స్వీట్? ఎందుకంటావేంటే, నా కలలు నిజం కాబోతున్నాయి. నువ్వు ఇంటి కోడలు కాబోతున్నావు. అందుకే తిను.
హే దాచేసి. ఏమైంది బామ్మగారు? అదిగో వినాయకుడు వస్తున్నాడు. వాడి కంట్లో పడిందంటే ఖాళీ బౌలే మిగులుతుంది. ముందు దాచి. పోనీలే బామ్మగారు, పాపం. పాపం లేదు ఏమీ లేదు. ముందు దాయమంటుంటే దాయి. ఏంట్రా చుంచులాగా అంటున్నావు? వాసన నానమ్మా, నేతి లడ్డుల వాసన. నేతిలడ్డులా? నేతిలడ్డూలు ఎక్కడివిరా? ఎక్కడో తెలియదు గాని ఈ చుట్టుపక్కలే ఉన్నాయి నానమ్మా. ఇక్కడే ఉన్నాయి. నా ముక్కు నన్ను మోసం చేయదు నానమ్మా. పాపం బామ్మగారు, ఇచ్చేద్దాం. షో నీకేం తెలీదు, ఊరుకో. ఇవి నీకోసమే తెచ్చాను. నానమ్మా నిజం చెప్పవే, నేతి లడ్డులు ఉన్నాయి కదా ఇక్కడ? నేతిలడ్డులా? ఇక్కడేం లేవే. నువ్వు నాకు నిజం చెప్పవులే. వదినా, నీ మర్ది కోసం నేతి లడ్డులు పెట్టవా? ఓసి, వాడు నీకు బిస్కెట్ ఇస్తున్నాడు. నువ్వు కరిగిపోకు. లేదు బామ్మగారు, నన్ను వదినా అని పిలిచాడు. ఉండుచండి. నేను చెప్పాను కదా నా ముక్కు నన్ను మోసం చేయదని. నానమ్మ, నువ్వు నిజం చెప్పకపోయినా వదిన నిజం చెప్పింది. థ్యాంక్ యూ వదినా. అవును, ఇంతకు స్వీట్స్ ఎందుకు తెచ్చినట్టు? ఎందుకు తేవడం ఏంట్రా? మీ అన్నయ్యకి పల్లవికి పెళ్లి కుదిరింది కదా, ఆ ఆనందంలో దీని నోరు తీపి చేద్దామని తీసుకొచ్చాను.